తండ్రి వెంకటేశ్వర, ఏం చేస్తున్నావు నాయనా? మా అమ్మ పద్మావతంతో విహారయాత్రలకు పోయినావా ఏమి? ఇంత దుర్మార్గంలో ఈ భూమిపైన ఇలా చేస్తూ ఉంటే దీన్ని వదిలేసి ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. స్వామి తండ్రి వెంకటేశ్వర, ఎందుకు స్వామి ఇలా జరుగుతోంది? ఈ ప్రజలెందుకు స్వామి ఇలా తయారవుతున్నారు? ఎందుకు స్వామి ఇలాంటి వాళ్ళని మనుషులుగా పుట్టించినావు? నిన్ను వాడుకున్న వాళ్ళని చూశాను కానీ నీ ద్వారా డబ్బులు సంపాదిస్తున్నారు, కానీ నీ పేరును కూడా అపఖ్యాతి చేసే అంత దరిద్రులు ఈ భూమిపైన పుట్టారంటే నమ్మలేకపోతున్నా తండ్రి. వెంకటేశ్వర, కళ్ళు మూసుకొని కూర్చున్నావా? కళ్ళు తెరిచి ఒకసారి ఈ భూమిపైన చూడు తండ్రి. జనాలు ఎంత దారుణంగా ఊడికడుతున్నారో, ఇంత పాటుపడుతున్నారు తండ్రి. ఒకసారి మరొక అవతారం ఎత్తు తండ్రి. 11వ అవతారం ఎత్తినా రా తండ్రి భూమిపైనకి. ఇలాంటి దుష్టుల్ని శిక్షించడానికి ఏదో ఒకటి చేయి తండ్రి. నీ ద్వారా కొన్ని కోట్లు సంపాదిస్తున్నారు, కోటీశ్వరులు అవుతున్నారు. అలాంటిది మనుషులు కొట్టుకునేది కాకుండా వాళ్ళు గొప్పోళ్ళు అవడానికి, వాళ్ళ పేరు అప్రతిష్ట పాలు కాకూడదనేసి నీ యొక్క పేరుని అప్రతిష్ట పాలు చేస్తున్నారు. దయచేసి స్వామి వెంకన్న, నీకు నేను కోరుకుంటున్నది ఏమంటే, ఒకే ఒక్క సంవత్సరం రోజులు నీ యొక్క పేరుని అప్రతిష్ట పాలు చేయాలని ఎవరైతే అనుకుంటున్నారో, అది ఎవరైనా కానీ ఎవరైతే అనుకున్నారో మరణదండన విధించు, మరణం చేసి మరణశిక్ష విధించు తండ్రి. దయచేసి నేను నీ కాలు కావాలంటే మొక్కుతాను. ఏదో చేయి తండ్రి. మరణశిక్ష విధించు. నువ్వు తప్పు చేసిన వాళ్ళకి నీ శిక్ష విధించు. నీ గురించి తప్పుగా మాట్లాడే వాళ్ళ గురించి అప్రతిష్ట పాలు చేస్తున్నారు, నీ పేరుని అప్రతిష్ట పాలు చేస్తున్నారు. వాళ్ళని వెంటనే దండించాలి తండ్రి. నువ్వు ఏం చేసుకుంటావో, వాడు నా బిడ్డే ఇదంతా మాట్లాడద్దు. భూమికి అసలు మన హిందూ ధర్మానికి మచ్చ తెచ్చిన అటువంటి మూర్ఖుడు ఎవడైనా సరే కావచ్చు, దండన విధించు. దయచేసి వాడికి మరణశిక్ష విధించు. నీ పేరుని అప్రతిష్ట పాలు చేస్తున్నాడు. స్వామి చేయి స్వామి, ఆ పని చేయి స్వామి త్వరగా. వీలైతే ఈ సంవత్సరంలో చేసి, కొత్త సంవత్సరం వచ్చే లోపల ఈ సంవత్సరంలో చేసి. ఏంది స్వామి ఎంత తయారైనారు? తండ్రి వెంకటేశ్వర, ఏం చేస్తున్నావు నాయనా? మా అమ్మ పద్మావతంతో విహారయాత్రలకు పోయినావా ఏమి? ఇంత దుర్మార్గంలో ఈ భూమిపైన ఇలా చేస్తూ ఉంటే దీన్ని వదిలేసి అమ్మతో విహారయాత్రకు పోయినావా తండ్రి? ఈ దుష్టులను శిక్షించే వాళ్ళు లేకుండా వీళ్ళ యొక్క అరాచకాలు దారుణం అయిపోతున్నాయి తండ్రి. వెంటనే దీన్ని ఖండించి శిక్షించిన ఆయన తండ్రి కోరుకున్నాను. అంకన్నా అది తొందరగా చేస్తామని మనస్ఫూర్తిగా కోరుకున్నాను స్వామి. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద.